గ్రేటర్ ఎన్నికల్లో ఇద్దరు చంద్రులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే ఏమేం చేస్తామో చెప్పిన కేసీఆర్ సెక్షన్ 8 సహా పలు అంశాల్లో చంద్రబాబు తీరును ఎండగట్టారు. అయితే బాబు మాత్రం కేసీఆర్పై ఘాటు విమర్శలు చేయకుండా శుతిమెత్తగా మాట్లాడడం టీడీపీలో హాట్ టాపిక్ అయింది. గ్రేటర్లో ప్రచారం తారాస్థాయికి చేరింది. మరో 2 రోజుల్లో ప్రచారానికి తెరపడనుండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, జానారెడ్డి, బీజేపీ నుంచి దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. తాజాగా టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పటాన్చెరు, కూకట్పల్లి, మదీనగూడ తదితర ప్రాంతాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. ఎక్కడా కేసీఆర్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. టీడీపీ, బీజేపీ నేతలు కేసీఆర్ కుటుంబం టార్గెట్గా ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా అలాగే కేసీఆర్పై విమర్శలు చేయడం ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేస్తారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఆయన ప్రచారం సాగడం సొంత పార్టీ నేతలకే మింగుడు పడడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా తన వల్లే హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు. తానెక్కడికో వెళ్లిపోయానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడూ మీతోనే ఉంటా, ఎవరికీ భయపడను అన్నారు. కేసీఆర్ విషయంలో ముక్తసరిగా మాట్లాడారు. మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు, నేను ఒకటి హామీ ఇస్తున్నా. కొంతమంది ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడికో వెళ్ళిపోయానని. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటా, మీకు అండగా ఉంటా, మీకోసం ఉంటా. ఇక దాదాపు ఇదే సమయంలో తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ మాత్రం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హైదరాబాద్లో ప్రచారం చేయడం అన్నది అర్థం పర్థం లేని విషయంగా అభివర్ణించారు. ఆయనకు ఇక్కడేం పని, చేసుకోవాలంటే ఏపీలో బోలెడంత పనుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అంతా ప్రశాంతంగా ఉందంటూ, అప్పట్లో సెక్షన్ 8 అంటూ చంద్రబాబు ఏదేదో మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పాపం ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకున్నది. ఆయనకి ఎన్ని నగరాలు లేని ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నుంచి మొదలుకుంటే ఇచ్చాపురం దాకా చాలా ప్రధానమైన పట్టణాలు కూడా ఉన్నాయి. తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, ఇంకా అనేక నగరాలు ఉన్నాయి. ఆయనకి ఇక్కడేం అవసరం అండి నాకు అర్థం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలంటే అక్కడ బోర్డంత పని ఉంది. ఇక మాదంతా ఉద్ధరించిన హైదరాబాద్ నగరం నేను ఊడుస్తాను రోడ్లు అంటే ఎవరు నమ్ముతారు? ఇది పనికి వచ్చేటువంటి ముచ్చట కాదు. ఒకటి ఆయనకు అసంబద్ధమైన విషయం నేను భావిస్తా ఉన్నా. మొత్తానికి ఇద్దరు చంద్రుల ప్రచారంతో గ్రేటర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలంటూ గతంలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అవేమీ పట్టించుకోలేదు. ఫోన్ల ట్యాపింగ్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో కేసీఆర్పై కేంద్రానికి ఫిర్యాదు చేసి నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడెందుకు ఆయన గురించి మాట్లాడలేదన్న చర్చ టీడీపీలో ప్రారంభమైంది. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే ఆ విషయాలేమీ ప్రస్తావించలేదా అన్న చర్చ జరుగుతోంది.